ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గుంజి 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 గుత్త బగరదే. మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 అవర్స్లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి? నీకుందిరా రే నీకు. జర్నలిస్ట్ అశోక్ గారు మీడియాలోకి ఎప్పుడైతే వచ్చారో మనోడు అసలు కనీసం నాకు తెలిసి డ్రాయర్లు వేసుకుంటున్నాడో లేదో తెలియదు, డైపర్లో మీద ఉన్నాడేమో. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చంద్రహాస్ 24 అవర్స్ టైం అంటుంది కదా, ఆయనకి నేను 48 అవర్స్ టైం ఇస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కళ్ళైనా సరే ఇతనికి టైం ఇస్తారేమో, ఇతనికి సపోర్ట్ చేస్తారేమో చూద్దాం. 48 అవర్స్ టైం ఇస్తున్నా మీకు. ఈ వీడియో పబ్లిష్ అయిన దగ్గర నుంచి 48 గంటలు ఏ ఒక్క లిరిసిస్ట్ అయినా, ఏ ఒక్క సింగర్ అయినా, ఏ ఒక్క లేకపోతే డైరెక్టరో, లేకపోతే యాక్టరో, హీరోనో, హీరోయినో ఏ ఒక్కళ్ళైనా సపోర్ట్ చేస్తారని చూద్దాం. మస్ట్గా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఆ లింక్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏంటి నువ్వు టైం ఇచ్చేది ఏంటి? నేను నీకు టైం ఇస్తాను చంద్రహాస్, 48 గంటలు టైం ఇస్తాను నీకు. నీ గురించి ఒక్కళ్ళు పాజిటివ్ వీడియో చేసినా సరే నా వీడియో డిలీట్ చేస్తాను నేను. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. సో ఇతని పేరు చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ అంట. మరి ఎవరిచ్చారో ఏంటో కొన్ని మనం విషయాలు పక్కన పెడదాం. కానీ ఇతను ఒక హీరో అంట కూడా. నేనైతే ఇప్పుడు దాకా ఆయన సినిమాకి వెళ్ళలేదు, నాకు తెలియదు వేదిక. సో మరి సామాన్యులకి మేము తెలిస్తే, ఆయన తెలుసు అన్నోళ్ళు మాత్రం మస్తు కామెంట్ చేయండి. ఒకసారి మనోడు పాడిన పాట ఒకసారి విందాం. రండిరా దిప్పుతాను రోడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మరద పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోరితే రాడ్ దింపుతా, నీ అక్క, నీ అమ్మ, ఈ పదాలు ఉన్నాయి. సరే ఓకే, అవి మీమ్ పదాలు, నవ్వు కోసం ఆ సినిమాలో సందర్భాన్ని బట్టి వాడామని చెప్పి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే పాట ఆ దసపల్లా ఈవెంట్లో జరిగింది. యాక్చువల్లీ బరాబర్ సినిమాకి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాకి సంబంధించిన సినిమాలో సాంగ్ ఇది. అతను పాడాడు. సరే లిరిసిస్ట్ ఎవరు, మ్యూజిక్ కొట్టింది ఎవరు, అవన్నీ పక్కన పెట్టుకుందాం. సరే మనోడు సాంగ్ పాడాడు, దానికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సరే మూవీకి అది నెగిటివ్ ప్రమోషన్ కాస్త పాజిటివ్ ప్రమోషన్ అయిద్దా, ప్రొడ్యూసర్ చేతిలో డబ్బులు పడతాయా, వీళ్ళు ట్రోల్ అవుతారా అనే విషయాలు మనం పక్కన పెడితే, ఇలాంటి పాట ఎందుకుంది? బేసిక్గా మన తెలుగు పాటలు అంటే ఎలా ఉంటాయి? సో నెక్స్ట్ లెవెల్ పదాలు, మంచి మంచి అర్థాలు వచ్చేలాగా, సో చాలా వినసొంపుగా ఉండే పదాలు రాస్తారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కావచ్చు, వేటూరు సుందరరామూర్తి గారు కావచ్చు, అలాంటి వాళ్ళు రాసిన పాటలకి ఈయన పాడిన పాటకి ఒకసారి కంపారిజన్ ఏంటో నక్కకి నాగలోకి తేడా ఉంది. సరే ఈ జనరేషన్ కిడ్స్ కోసం ఇలాంటి సాంగ్ పాడారు, ఇలాంటి సాంగ్ రాశారు అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. సరే ఇతను ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇచ్చాడా లేదా? అసలు ఈ చంద్రహాస్ ఎవరు? ఈ ఈటీవీ ప్రభాకర్ గారు ఉంటారు కదా, వాళ్ళ కొడుకు కదా. మన ప్రేక్షకులు ఎలా ఉంటారు? పర్టికులర్గా ఎవరన్నా మంచి ఫేమ్ ఉన్న యాక్టరో, లేకపోతే పెద్ద ఆయనో, ఇంకొకళ్ళు అంటే వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి మన వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అది ఆ ఒక్క విషయం కోపం వచ్చింది ఇక్కడ. అదే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు మన కోపం వచ్చింది అనమాట. ఎలా కోపం వచ్చిందంటే, యా హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైప్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ. ఆ పాట నచ్చి అసలు ఆ పాట నచ్చిన వాళ్ళు, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అంటే ఆయన వెరీ హ్యాపీ అంట. ఎంజాయ్ పండుగ. బట్ ఎంజాయ్ పండుగ వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ నచ్చని వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి ఓకే, నచ్చిన వాళ్ళకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ అంట. సారీ చెప్పడంట. ఎంత యాటిట్యూడ్కి మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. ఎందుకు హర్ట్ అయినాయి మనోభావాలు? నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నో సార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఎన్నో బూతులు అంట, ఎన్నో ట్రోల్స్ అంట. అసలు నువ్వెవరు? నువ్వు నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు బ్రో. నువ్వు నిజం చెప్తున్నా, నువ్వెవరో కూడా నాకు తెలియదు. నిజం చెప్తున్నా. నీ సినిమా ఒక సినిమా కూడా నేను చూడలే. ఒకవేళ నేను అందుకే అడుగుతున్నా, నిజంగా ఈ
చంద్రహాస్ ఎవరికైనా తెలుసుంటే నాకు మస్ట్ కామెంట్ చేయండి. మీకు ఎప్పటి నుంచి తెలుసు కూడా నాకు మస్ట్ కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ నాకు చాలా అవసరం. ఒకసారి బ్రో ఏం మాట్లాడుతుంది. ఫర్ నో రీజన్ నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, నీ సమాజంలో వాడాల్సిన మాటలు బూతులు అమ్మో ఏమేమి. అసలు మనోడు యాక్టింగ్ చూడండి, యాక్టర్ కమల్ హాసన్ నిజంగా. ఇప్పుడు రెండు పదాలు మీరు, అది కూడా మీరు నాలో నా పైన వాడిన వాటిలో వచ్చి నేను 2 తీసుకొని విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దురా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్. నా జోలికి వస్తే పగిలిపోద్దంట. జర్నలిస్ట్ అశోక్కి ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థం కాదు జర్నలిస్టులకి వార్నింగ్ ఇవ్వడానికి. నీకేం అర్హత ఉందో నువ్వు జర్నలిస్టులకు వార్నింగ్ ఇస్తున్నావు? జర్నలిస్ట్ అశోక్ నిన్ను ఏమన్నాడు అసలు? నిన్నేమన్నా అన్నాడా? దూషించాడా? అసలు ఆ సాంగ్ ఏంటి, దాని అర్థం ఏంటని చెప్పి ఆయన మాట్లాడిన మాటకి నువ్వు మాట్లాడిన మాట ఏంటి? దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది. దగ్గరకు వచ్చి చూడాలంటే ఏం చూపిస్తే దగ్గరకు వస్తాయి? సో ఎవరు అమ్మ నాన్న నేర్పరు. ఓకే, నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవరమ్మా నాన్న ఎందుకు నేర్పరు? స్కూల్లో నాకు టీచర్లు నేర్పారు, తర్వాత అమ్మ నాన్న నేర్పారు. ఇంటికి వస్తే వాళ్ళని చూసే కదా మనం ఇదయ్యేది. వాళ్ళ మెంటాలిటీస్ వస్తాయా, లేకపోతే పక్కన ఇంటి వాళ్ళ మెంటాలిటీస్ వస్తాయా? ప్రాపర్గా ఇంట్లో వాళ్ళు పెంచితేనే వాళ్ళ బుద్ధులే కదా మనకు వచ్చేది. విద్య టీచర్ నేర్పితే బుద్ధులు ఇంట్లో వాళ్ళు నేర్పుతారు. ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు. తిరిగి 2 అంటే మెయిన్ గా అశోక్ కుమార్ వేముల 24 hours టైం ఇస్తున్నా. ఎందుకు ఇస్తావు టైము? నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నువ్వు ఇచ్చేది టైము. దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్ లో నేను ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు. లేకపోతే సరే, ఈ చంద్రహాస్ 24 hours టైం అంటుంది కదా, ఆయనకి నేను 48 hours టైం ఇస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కళ్ళైనా సరే ఇతనికి టైం ఇస్తారేమో, ఇతనికి సపోర్ట్ చేస్తారేమో చూద్దాం. 48 hours టైం ఇస్తున్నా మీకు. ఈ వీడియో పబ్లిష్ అయిన దగ్గర నుంచి 48 గంటలు ఏ ఒక్క లిరిసిస్ట్ అయినా, ఏ ఒక్క సింగర్ అయినా, ఏ ఒక్క లేకపోతే డైరెక్టరో, లేకపోతే యాక్టరో, హీరోనో, హీరోయినో ఏ ఒక్కళ్ళైనా సపోర్ట్ చేస్తారని చూద్దాం. మస్ట్గా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఆ లింక్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు, నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజమే తీసుకున్నాను. అండ్ సరదాగా ఉంటే సరదాగా వదిలేశాను. దిస్ పర్సన్ ఏంటి సరదా నీకు? నువ్వు మా ఇంట్లో మహిళలు నన్ను, మా నాన్నగారు నన్ను, నాతో వర్క్ చేసిన వాళ్ళు నన్ను నేను దేవుడిగా భావించే. చంద్రహాస్ స్ట్రాటజీ చూసారా? మహిళలను అన్నాడట. మహిళల్ని ఏమన్నారు? అశోక్ గారు ఏమన్నారు? ఏ మహిళల్ని అవమానించారు? జర్నలిస్ట్ అశోక్ గారు మీడియాలోకి ఎప్పుడైతే వచ్చారో మనోడు అసలు కనీసం నాకు తెలిసి డ్రాయర్లు వేసుకుంటున్నాడో లేదో తెలియదు, డైపర్లో మీద ఉన్నాడేమో. ఆయనకు తెలియదు, ఆయనకు నేర్పుతున్నావు నువ్వు. ఇప్పుడు ఈ సంస్కారం ఇలాంటి ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ బిహేవియరల్ థింగ్స్ నువ్వు నేర్పుతున్నావా? నువ్వు చక్కగా మాట్లాడు ఫస్ట్. నీకు వచ్చా మాట్లాడటం? సరే, నువ్వు దస్పల్లా హోటల్లో ఒక ఈవెంట్ చేసావు, దానికి సంబంధించి నీ సినిమా ప్రమోషన్లో భాగంగా చేయరాని స్టంట్లు చేసావు, దానికి ట్రోల్ అయ్యావని చెప్పి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. గతంలో కూడా నన్ను ట్రోల్ చేస్తున్నావు. నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ మార్చుకోకుండా మీ నాన్నకి ఎంత వాల్యూ ఇస్తారు తెలుసా? నీకు ఆ మాత్రం పేషెన్స్ లేదు. ఇట్లా డాన్సులు వేస్తున్నాడు. ఇట్లా పాట నచ్చిన వాళ్ళు అంట ఎంజాయ్ చేయండి అంట, నచ్చిన వాళ్ళు అంటే ఐ వోంట్ సే సారీ అంట. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నాకు అర్థం కాదు. అంటే యాటిట్యూడ్ నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటే నీ వెనకాల వచ్చేయాలన్నమాట ఈ జెన్జీ కిడ్స్ మొత్తం. పిచ్చోళ్ళ ఆడియన్స్ పిచ్చోళ్ళ అంటున్నా. నువ్వు ఏం మాట్లాడినా సరే, నువ్వు ఎవరిని తిట్టినా, సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తిట్టినా, లేకపోతే ఇంకొకరిని తిట్టినా, నీ మీమ్స్కి, నీ వాటికి నీకు నువ్వు ఇదైపోతే సరిపోద్దా? ఏంటి నువ్వు టైం ఇచ్చేది ఏంటి? నేను నీకు టైం ఇస్తాను చంద్రహాస్, 48 గంటలు టైం ఇస్తాను నీకు. నీ గురించి ఒక్కళ్ళు పాజిటివ్ వీడియో చేసినా సరే నా వీడియో డిలీట్ చేస్తాను నేను. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.